రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి అనలిస్ట్ మస్తాన్ రావు గారు ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఈ వ్యాఖ్యలను మీరు ఏ విధంగా చూస్తారు? అలాగే మన వెంకటేశ్వర రెడ్డి గారు కూడా అంటున్నారు కేవలం పరనింద పారాయణమే చేస్తున్నారు, దీనికోసం ఈ యొక్క మార్పులు చేయడానికి బదిలీ చేయడానికి ఆయన ఏ రకమైన చట్టం తెచ్చారు అంటూ ప్రశ్నిస్తున్నారు. దీన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? గుడ్ ఈవినింగ్ అండి. ఫోర్ సైడ్ వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు తిరుమల తిరుపతి దేవస్థానాలు అనేవి కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా అక్కడ కలియుగ వైకుంఠంగా మనం కొలుస్తూ ఉన్నాము. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పుణ్యక్షేత్రంగా బాసిల్లుతా ఉంది. అక్కడ యాక్చువల్గా సనాతన ధర్మం, హిందూ ధర్మాన్ని ఆచరించే వాళ్ళు అక్కడికి వస్తుంటారు కానీ బట్ ఆయన కోరిన కోరికలు తీరుస్తూ ఉంటారు. ఆయన దగ్గరికి వెళ్తే అన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయనే ఉద్దేశంతో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా అక్కడ మనం చూస్తూ ఉంటాం. అసలు ఒక రోజు దర్శనం చేసుకోవాలంటే కొన్ని గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి నిత్యం ఉంటా ఉంది. ఈ రోజైతే మరి విఐపి ఒక ఎవరైనా ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ లెటర్ తీసుకుందే ఎవరు వెళ్ళే పరిస్థితి కూడా లేనంతగా అక్కడ రద్దీ ఉంటాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఇప్పుడు చాలా మంచి గతంలో ఉన్నాయన్ని వదిలేస్తే ఇప్పుడైతే మంచి ప్రతిపాదన చేశారు. ఎందుకంటే లడ్డూ కల్తీ జరిగిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆ యొక్క దేవాలయాల నిర్వహణ మీద, తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన నిర్వహణ మీద అనేక అపోహలు, అనేక వదంతులు, హిందూ ధర్మ పరిరక్షణకు ప్రమాదం ముంచుకొస్తుందనే విధంగా భక్తులందరూ కూడా ఆందోళన చెందిన పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. ఆ నేపథ్యంలో మనం గత ఎన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఒక ఆయన మంచి ప్రతిపాదన తీసుకొని వచ్చారు. ఏంటది? గతంలో ఏంటంటే అక్కడ కొండపైన కూడా అన్యమత ప్రచారం జరిగిందని అప్పుడప్పుడు అవన్నీ వెలుగు చూస్తూ ఉంటాయి. అక్కడ ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా అన్యమతానికి సంబంధించిన కొందరు ప్రచారం చేయటం, వాళ్ళ ఇళ్లలో కూడా ఆ విధమైన వాళ్ళ పూజలు జరుపుకోవడం ఇవన్నీ చేస్తా ఉన్నాం. జనరల్గా మనది లౌకిక రాజ్యం కాబట్టి దానిలో తప్పేం లేదు. అయితే ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానాలు అనేవి ఒక ఆధ్యాత్మిక వాతావరణం, హిందూ ధర్మానికి సంబంధించి కానీ అక్కడ ప్రత్యేకమైన కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. ఏంటంటే ఇతర మతాల వారిని వచ్చినప్పుడు అక్కడ డిక్లరేషన్ ఇచ్చి వెళ్లాల్సిన పరిస్థితి కూడా అక్కడ ఉంది. కాబట్టి ఆయన ఇప్పుడైతే అది నేనైతే ఏమంటానంటే ఆయన ఇతర మతస్థులకు కూడా కోపం రాకుండా ఇప్పుడు హిందూ దేవాదాయ శాఖకి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి హిందూ మతాన్ని కానీ వాళ్ళని కానీ నమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే అక్కడ పనిచేసే అవకాశం. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు వచ్చిన భక్తులకు కూడా సర్వీస్ మోటివ్ గా ఉంటారు, భక్తిభావంతో మెలుగుతారు అనేది ఒకటి. రెండోది ఏంటంటే ఇతర మతాలు వాళ్ళని ఇన్సల్ట్ చేయటం కానీ లేదా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయటం కానీ జరగదనేది ఒకటి నేను చెప్తాను. రెండోది ఏంటంటే ఆయన అదే సమయంలో ఇప్పుడు వక్ఫ్ బోర్డు ఉంది. వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఏముంటది? జనరల్ గా ముస్లిం మైనార్టీలు, అదేవిధంగా చర్చిలకు సంబంధించి క్రిస్టియన్ మైనార్టీకి సంబంధించి ఉంటారు. సో వాళ్ళకు కూడా వాళ్ళ శాఖలు ప్రభుత్వంలో ఎక్కడైతే ఉంటాయో వాళ్ళ హక్కులకు ఏమీ భంగం కలగకుండా వాళ్ళకి సంబంధించి ఆయా శాఖల్లో స్థానం కల్పిస్తాము అని చెప్తున్నారు. చాలా మంచి ప్రతిపాదన ఇది. నిజంగా కార్యరూపం దాలిస్తే అందరూ కూడా మెచ్చుకునే పరిస్థితి. అది కోర్టులకు ఇబ్బందులు అంటే న్యాయస్థానాల పరంగా కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. ఎందుకంటే మనకి రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో భాగంగా ఉద్యోగులను ఆ విధంగా మతాన్ని డివైడ్ చేసి చేస్తారా అనేది కూడా కోర్టులకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. రిజర్వేషన్స్ అని, రకరకాల రోస్టర్ పాయింట్స్ అని ఎన్ని వస్తాయి. సో దానికి ప్రత్యేక చట్టం కూడా అవసరమై ఉంటుంది, ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం. సో ఆయన చేసిన ప్రతిపాదన అయితే మంచిగానే ఉంది. ఇతర మతస్థులకి ఎవరికి కాకుండా అన్ని మతాలను సమానంగా చూసే విధంగా. రెండోది అక్కడేంటి జనరల్ గా ఏమవుతుందంటే అక్కడ ఇప్పుడు ఏర్పాట్లకు సంబంధించి విఐపి సంస్కృతి ఒకటి ఉంది. ఏంటి? ఇప్పుడు తెలంగాణకి మనకి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎక్కడికి వచ్చినా కూడా సామాన్య భక్తులు అనే వాళ్ళే వెంకటేశ్వర స్వామికి ముఖ్యం అనేది తీసుకురావాలి. ఇప్పుడు మనం చిలుకూరు బాలాజీ గారి దగ్గరికి వెళ్తాం, అక్కడ ఆ ఆలయానికి. అక్కడ విఐపి సంస్కృతి ఏమి ఉండదు. ఎవరైనా కూడా క్యూలో నుంచొని రావాల్సిందే, దర్శనం చేసుకొని వెళ్ళివాల్సింది. ఆ విధంగా ఎక్కడో భారత న్యాయమూర్తిలో లేదా వాళ్ళ కుటుంబాలు వచ్చినప్పుడు తప్పితే మిగతా వాళ్ళందరినీ కూడా వాళ్ళకి సంబంధించి ఆ విఐపి సంస్కృతిని చాలా వరకు తగ్గించాల్సిన అవసరం కూడా ఉంది. దాని మీద చంద్రబాబు నాయుడు గారు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే పైన నేను ఇంకా కొన్ని ఇప్పుడు ఆయన చెప్పినవి కూడా బాగానే ఉన్నాయి. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి విశిష్టతను విస్తరింపజేసే విధంగా భారతదేశంలో ఉన్న 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కావచ్చు లేకపోతే రాష్ట్రాలు కావచ్చు, వాళ్ళ రాజధానుల్లో ఖచ్చితంగా టీటీడీ అదే వెంకటేశ్వర స్వామి దేవాలయాలు కట్టాలన్నారు. అదేవిధంగా వివిధ దేశాలకు సంబంధించి హిందువులు ఎక్కడైతే నివసిస్తూ ఉంటారో అక్కడ కూడా ఆయన నిర్మిస్తూ ఉంటారు. అది హిందూ ధర్మానికి సంబంధించి ప్రచారంగా కూడా ఉపయోగపడుతుంది.
ఆ, వెంకటేశ్వర స్వామి విశేషతను ప్రపంచవ్యాప్తం చేసినట్టుగా మనం భావించవచ్చు. రెండోది ఏంటంటే ఇటీవల కాలంలో అపచారాలు జరుగుతున్నాయి. ఇప్పుడు నెయ్యికి సంబంధించి కూడా సరే, దానిలో సుప్రీంకోర్టు 5 మెన్ కమిటీ వేస్తుంది కాబట్టి ఎవరు తప్పు చేశారు ఏంటనేది వాళ్ళు తెలుస్తారు. అదొకటి. అట్లాంటి ఏది ఫ్యూచర్ లో ఎటువంటి అపచారాలు కానీ అక్కడ ఆగమ శాస్త్ర నియమాలకు సంబంధించి కానీ ఎటువంటి ఉల్లంఘన లేకుండా కూడా చూడాల్సిన అవసరం ఉంది. మూడు, నేనేమంటానంటే అసలు అక్కడ భక్తుల్ని నిలువుదోపిడి అని అందరూ కూడా ఏదో సంతృప్తి పడిపోయి వెళ్ళిపోతా ఉంటారు. ఎందుకంటే అక్కడ ఒక హిందుస్థాన్ లేబర్ కంపెనీకో లేకపోతే కాఫీ విక్రయాలు చేసే వాళ్ళకో అక్కడ భక్తుల నుంచి విపరీతమైన రేట్లతో దోచుకుంటా ఉంటారు, ఎంఆర్పి రేట్ల కంటే కూడా. సో ఆయా సంస్థలనే డైరెక్ట్ గా అక్కడికి పెట్టడం ద్వారా, ఇప్పుడు హెరిటేజ్ ఉంది, లేకపోతే సంగం డైరీ ఉంది, విజయ డైరీ ఉంది, ఇంకేదైనా ప్రజలకి ఏదైతే మేలు చేస్తాయో ఆ డైరీలు అంటే తక్కువ ధరకి భక్తులు వచ్చిన వాళ్ళకి అందించే ఏర్పాటులాగా ఉండాలి. కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చారు కదా అని దోచేసుకుందాం అనే పద్ధతిలో ఉంటాయి పైన రైట్లన్నీ కూడా. వాటి మీద కూడా దృష్టి సారించాలనేది నేను చెప్తాను. రెండోది ఏంటంటే ఇప్పుడు అన్నదానానికి సంబంధించి కూడా జరుగుతూ ఉంటాయి, అప్పుడప్పుడు వెలుగు చూస్తూ ఉంటాయి మనకి నాశరకంగా ఉందని. అది క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదు. ఇంకోటి ఏంటంటే అక్కడ ఇప్పుడు అక్కడ వేరే వేరే సంస్థలకి పైన అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళకి సంబంధించిన కొంతమంది ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, వాళ్ళకి కేటాయింపులు చేస్తున్నారు. అసలు పైన అనేది తిరుమల తిరుపతి దేవస్థానం పైన వేరే వాళ్ళు ఎవరికి కాకుండా ఓన్లీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తి మాత్రమే ఉండాలి. ప్రైవేట్ ఆస్తులు అనేది కూడకూడదు అనేది నేను అంటాను. ఒకవేళ ఎవరన్నా కట్టినా కూడా వాళ్ళ పేరుతో తిరుమల తిరుపతి దేవస్థానమే దాని నిర్వహణ చూడాలి. అంతేగాని వాళ్ళు అక్కడ కూర్చొని మేనేజ్మెంట్ చేస్తాము, మా సత్రాలు మేమే చూసుకుంటాం అంటే కుదరదు. అది తిరుమల తిరుపతి దేవస్థానానికి మాత్రమే చెందాలి. వీలుంటే వీరు మఠాధిపతులు కానీ లేదా పీఠాధిపతులు కానీ వాళ్ళ పర్యవేక్షణలో ఉండాలి. ప్రభుత్వం పరిపాలనా పరంగా ఎక్కడ అవకతవకలు చోటు లేకుండా భక్తులకి సౌకర్యాలే పరమావధి. భక్తులకి సులభంగా సౌకర్యం, సులభంగా వసతి మార్గం, సులభంగా అక్కడ ఏదైనా వాళ్ళు అక్కడ 2 రోజులు అక్కడ ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగి తేలాలన్నా కూడా అలాంటి వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందనేది అయితే నేను చెప్తాను. ఓకే రైట్. ఇక సూర్యనారాయణ గారు